నేడు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర, జిల్లా అదనపు కలెక్టర్లు పి బెన్షోలు, గంగాధర్లతో కలిసి జిల్లాలో పార్లమెంటు సాధారణ ఎన్నికల నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ నిన్న విడుదల చేసిందని, మనకు 4వ విడతలో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. వచ్చే ఏప్రిల్ 18వ తేదీన నోటిఫికేషన్, ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరుగుతుందని, జూన్ 6వ తేదీన ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. The elections will be conducted in 7 phases in the entire country. So, దీంట్లో మన తెలంగాణ చూసినట్లయితే తెలంగాణ సంబంధించిన ఎలక్షన్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ ఇన్ ద 4th phase. దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన డేట్స్ మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో దీంట్లో మనకి చూసినట్లయితే మనకి నోటిఫికేషన్ అనేది 18 ఏప్రిల్ నాడు వస్తుంది. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 18 ఏప్రిల్. లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ ద నామినేషన్ 25 ఏప్రిల్. స్క్రూటినీ 26 ఏప్రిల్. లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేచర్ 29 ఏప్రిల్. మనకి ముఖ్యమైన అంశాలు మెయిన్ పోలింగ్ అనేది 13 మే నాడు జరుగుతుంది, 13th మే. ద కౌంటింగ్ డేట్ ఈజ్ 4th జూన్. సో ఇట్ విల్ బి సేమ్ అక్రాస్ ఆల్ ద నేషన్ కౌంటింగ్ డేట్. అండ్ మొత్తం ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో మనకి 6th జూన్ నాడు పూర్తి అయిపోతాయి. సో 13 మే అనేది మనకి పోలింగ్ డేట్. సో 4th phase. These are the two important points we have to understand. ఇది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, కానీ యాజ్ ఫార్మాలిటీ మీకు మళ్ళీ ఒకసారి గుర్తించడం జరిగింది. సో మనకి ఎలక్షన్స్ అనౌన్స్ అయితేనే మనకి మోడల్ కోడ్ అనేది మొదలవుతుంది. సో కాబట్టి ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్, గవర్నమెంట్ ఆఫీషియల్స్, పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా ఇప్పుడు మోడల్ కోడ్ అనేది అమలుకి వచ్చింది. మనము భువనగిరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ చూసినట్లయితే మనకి టోటల్ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ వస్తాయి. దీంట్లో మన 14 భువనగిరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ వస్తాయి. దీంట్లో ఇబ్రాహీంపట్నం, మునుగోడు, భువనగిరి, నకరేకల్, తుంగతుర్తి, ఆలేర్ అండ్ జనగాం. సో దీనికి సంబంధించిన కొన్ని బేసిక్ స్టాటిస్టిక్స్ ఈరోజు మీకు చెప్తాను. మనకి టోటల్ పోలింగ్ స్టేషన్ ఇంతకుముందు ఉండేది 2100, బట్ కొన్ని 41 పోలింగ్ స్టేషన్ మనము ఆక్సిలరీగా ప్రపోజ్ చేశాము. ఎక్కడైతే మనకి పోలింగ్ స్టేషన్ 1400, 1500 దాటుతున్నాయి, అక్కడ మనము దీనికి స్ప్లిట్ చేసి అదనపు ఆక్సిలరీ ప్రపోజ్ చేయడం జరిగింది. సో అట్లా చేయడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం మనకి భువనగిరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ అనేది 2141 పోలింగ్ స్టేషన్లో మనము పోలింగ్ జరుపుతాము. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మన దగ్గర ఓటర్ జాబితా చూసినట్లయితే 18,398,, 18,398. 7 అసెంబ్లీ సెగ్మెంట్ కలిపి అంతమంది ఓటర్స్ మనము వారి ద్వారా ఓట్ చేపిస్తున్నాము. సో షీట్ మీకు అయిపోయిన తర్వాత డిపిఆర్ ద్వారా షేర్ చేస్తాము. సో 8,94,789 మేల్ ఓటర్స్, 9,05,531 women voters,